వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖు తిరుమలకు వెళుతున్నారు, శ్రీవారి దర్శనం చేసుకుంటారని వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 4-5 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. వీళ్ళిద్దరూ కూడా హిందువులు కాదు, హిందూ మతాచారాల మీద వీళ్ళకి విశ్వాసం లేదని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుటుంబం క్రైస్తవ మతాచారాలు పాటిస్తుంది, హిందూ మతాచారాలు పాటించదు. గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కరుణాకర్ రెడ్డి దూషించారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నాటకాలు ఆడుతున్నాడు. నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, భార్యతో సహా తిరుమలకు రావాలి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, గుండు చేయించుకొని శ్రీవారి దర్శనం చేసుకుని ప్రసాదం తినాలి, అప్పుడే నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని నమ్ముతామని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల పర్యటన వార్తలు రావడంతో బిఆర్ నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పెట్టుకున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి చెన్నైలో ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కానీ అవన్నీ ఒట్టి వార్తలని భూమన కరుణాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన లేదు, అనవసరంగా ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది ఇదంతా అని ఆయన ఖండించారు. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ అనేది హాట్ టాపిక్ కావడంతో దానికి చెక్ పెట్టేందుకే తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారని లీకులు ఇచ్చారు ముందు, కానీ తర్వాత రద్దు చేసుకున్నారని ఖండించారు. దీనికి కారణం ఏంటంటే పరిస్థితి ఇంతకు ముందులాగా లేదు, ఈసారి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి, డిక్లరేషన్ ఇవ్వకపోతే లోపలికి అనుమతించరు, పంపించేస్తారు. టీటీడీ చైర్మన్ ఈ విషయంలో చాలా పంతంగా ఉన్నారన్న వార్తలు రావడంతో ఈ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు. యాక్చువల్గా తిరుమలలో లడ్డూ కల్తీ అంశం గొడవైనప్పుడు కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు ప్లాన్ చేసుకున్నారు వెళ్ళాలని. అక్కడికి వెళ్ళి ఏదో హడావుడి చేయాలనే ప్లాన్ ఉన్నప్పటికీ కొంతమంది నేతలు వారించడంతో ఆగిపోయారని చెప్తారు. క్రైస్తవ మతస్థులైన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ఏ రోజు డిక్లరేషన్ ఇవ్వలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు. అక్కడ టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ రాసి దాని మీద సంతకం పెడతారు. వీళ్ళు ఆ పని చేయలా. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ వైఫ్ వెళ్ళినప్పుడు కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారు, గుండు చేయించుకున్నారు, దేవుని దర్శించుకున్నారు. అది నమ్మకం అంటే. కానీ వీళ్ళిద్దరూ ఏనాడు కూడా డిక్లరేషన్ మీద సంతకాలు చేయలేదు, సంతకాలు చేయకుండానే దర్శనాలు చేసుకున్నారు. దర్శనాలతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు హైందవ సాంప్రదాయం ప్రకారం భార్యలు బ్రతికుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమర్పించాలి, కానీ వీళ్ళు మాత్రం ఒంటరిగా సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు భారత రెడ్డిని తీసుకుని వెళ్ళలేదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి. సో అలా నడిచిపోయింది ఇప్పుడు దాకా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదయాత్ర ముగించిన సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరిని వేసుకుని గుళ్ళోకి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళారు, జై జగన్ నినాదాలు చేశారు. కొండ మీద వెంకటేశ్వర స్వామి నామం తప్ప వేరే నామం పలకూడదు, కానీ కొండ మీద దేవాలయం ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ రకంగా సంప్రదాయాలన్నీ ఉల్లంఘించారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు మారిని, డిక్లరేషన్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. తాను నమ్ముకున్న దేవుడు కాకుండా ఇంకో దేవుడిని నేను నమ్ముతున్నానని సంతకం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదనుకుంటా బహుశా. అందుకే ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు అనుకోండి, అదొక అవమానం. ఇప్పటివరకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడంటే అది అవమానంగా ఫీల్ అవుతారు. లేదు డిక్లరేషన్ ఇవ్వలేదనుకోండి, లోపలికి రానివ్వరు, గెంటేస్తారు, అది ఇంకా అవమానం అవుతుంది. అందుకే కామ్గా పర్యటన రద్దు చేసుకున్నాడేమో అంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.